ఆంధ్రప్రదేశ్లో గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అవనున్నాయి. రాజ్యసభ విషయంలో అవకాశం రానివారు ఖచ్చితంగా ఆశావాహులు లిస్టు చేంతాడంతుంది. మరి ఎమ్మెల్సీల వచ్చే అవకాశం ఉన్న సీట్లు కాశీ బేరం ఉంటుంది. సో ఇప్పుడు మీకు విషయం అర్థమై ఉంటుంది. ఉన్నాయి 2 ఎమ్మెల్సీ సీట్లు, దాదాపు 20 మంది దాకా ఆశావాహులు పోటీలో ఉన్నారు. సో ఎవరికి ఇస్తారు ఏంటి అనేది ఈ విశ్లేషణలో ఒకసారి చూద్దాం. వెల్కమ్ టు రియల్ టీవీ ఫోకస్. నేను మీ వెంకట్ గన్ వరకు. గవర్నర్ కోట ఎమ్మెల్సీ సీట్లు 2 ఖాళీ అవబోతున్నాయి. రాజ్యసభ కోసం ఆస్పిరెంట్స్ ఆశావాహులు ఎవరైతే ఆశించి రాజ్యసభ సీట్లు రాక ఎమ్మెల్సీలు ఏమైనా వస్తాయి అని ఎదురు చూస్తున్న సందర్భం. దీంట్లో అనేక రకాల జోనర్స్ ఉన్నాయి. కృష్ణా జిల్లా నుంచి చూసుకుంటే దేవినేని ఉమామహేశ్వరరావు మాజీ మంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి చేశారు. ఆయన 2019 ఓడిపోయారు మైలవరం నుంచి. 24లో సీటు ఇవ్వలేదు. 19లో ఎవరైతే గెలిచారో వసంత కృష్ణ ప్రసాద్, ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు. ఆయనకి టికెట్ ఇచ్చారు. ఈయన సీట్ త్యాగం చేశారు దేవినేని ఉమామహేశ్వరరావు. కాబట్టి ఆ త్యాగాల లిస్టులో సీనియర్ నాయకుడు, ఆయనకు వచ్చే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. నెక్స్ట్ వర్లరామయ్య, సీనియర్ నాయకుడు, పార్టీకి లాయల్ పర్సన్. సో ఈయనకు కూడా రాజ్యసభ వస్తుందని అనుకున్నారు. దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా రాజ్యసభ వస్తుంది అనుకున్నారు. రాజ్యసభ రాలా. ఇక ఎమ్మెల్సీ కన్ఫర్మ్ అని రేసులు ఈయన పేరు కూడా వినపడుతోంది. 3వ పేరు వంగవీటి రాధాకృష్ణ, వంగవీటి మోహన్ రంగా గారి కొడుకు, మాజీ ఎమ్మెల్యే. ఈయన మళ్ళీ తిరిగి టీడీపీలో జాయిన్ అయిన తర్వాత సెంట్రల్ సీటు, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సీటు ఆశించారు. సీనియర్ నాయకుడు, పొలిట్ బ్యూరో సభ్యుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే కోండ ఉమామహేశ్వరరావు ఉన్నారు కాబట్టి ఆయన కోసం ఆయనకు సీట్ ఇవ్వలేదు. ఈయన సీట్ త్యాగం చేయాల్సి వచ్చింది. సో అక్కడ టీడీ జనార్దన్, తొండపు దశరథ జనార్దన్, ఈయన ఆప్కాబ్ అండ్ నాప్కాబ్ చైర్మన్ చేశారు, ఎమ్మెల్సీ చేశారు గతంలో. పార్టీకి ఇంకా పార్టీని టీడీ జనార్దన్ని వేరుగా చూడలేదు. అలా అంటే ఆ స్థాయిలో పార్టీకి లాయల్ పర్సన్. సో కృష్ణా జిల్లా జగ్గేపేట నియోజకవర్గం నుంచి, అంటే ఆయన లింగాల, అక్కడి నుంచి ఆయన వచ్చారు రాజకీయాల్లోకి. సో కోఆపరేటివ్ బ్యాంకు సొసైటీ ప్రెసిడెంట్ గా ప్రస్థానం స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి జిల్లా అధ్యక్షుడు, అక్కడి నుంచి ఆప్కాబ్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు, తర్వాత నాప్కాబ్ మనకి ఎన్డీఏ గవర్నమెంట్ లో వాజ్పేయి, అద్వానీ పీరియడ్లో పార్టీకి విశేష సేవలు అందించారు. ఈయన కూడా రేసులో ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. మరి గొట్టిపాటి రామకృష్ణ గారు, ఈయన అడ్వకేట్ కూడా, ఈయన కూడా పార్టీకి లాయల్ పర్సన్. ఆయనకి ఇంతవరకు దక్కాల్సిన గౌరవం దక్కలేదనే మాటలు వినొస్తున్నాయి. ఈయన కూడా రేసులో ఉన్నారు. సో బుద్ధా వెంకన్న, మాజీ ఎమ్మెల్సీ, సో ఈయన కూడా రేసులో ఉన్నారు. ఇది కృష్ణా జిల్లా గురించి. గోదావరి జిల్లా నుంచి చూసినట్టయితే మంతెన సత్యనారాయణరాజు, క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన గతంలో ఎమ్మెల్సీ ఇచ్చారు, తిరిగి కంటిన్యూ చేస్తారనే దృక్పథంతో ఆయన ఉన్నారు. ఏం జరుగుతుందో చూడాలి. మరోవైపు ఇంకొక సీట్ త్యాగం చేసిన వ్యక్తి అదే గోదావరి జిల్లాలో, ఉమ్మడి గోదావరి జిల్లా గురించి చెప్తున్నాను నేను, పిఠాపురం వర్మ. పవన్ కళ్యాణ్ కూటమి ధర్మం ప్రకారం పిఠాపురం సీటు జనసేనకు వెళ్ళింది, టీడీపీ సీట్ అది. సో ఆ సీటు త్యాగం చేసిన వ్యక్తి వర్మ. ఖచ్చితంగా వస్తుంది రాజ్యసభ అనుకున్నారు, రాజ్యసభ రాలేదు. ఎమ్మెల్సీ ఖచ్చితంగా వస్తుందనే మాట వినొస్తోంది. కానీ కూటమిలో జనసేనకి ఈయనకి కోలుగా నడుస్తున్న నేపథ్యంలో పిఠాపురం ఇన్ఛార్జి నుంచి కూడా ఆయన తప్పించారు. ఏం జరుగుతుందో చూడాలి. ఎమ్మెల్సీ అయితే ఈసారి పక్కా అనే మాటలు వస్తున్నాయి. ఈ మధ్యన ఒక చిన్న చిడుకు ఏంటి, బోండా ఉమామహేశ్వరరావు ఏదైతే ముద్రగడ పద్మనాభం ఆ సభలో మాట్లాడారు, సంస్మరణ సభలో, ఆ రోజు స్వపక్షంలో ధీటుగా ఖండించిన నాయకుడిగా గుర్తింపు పొందారు. అది చంద్రబాబు దృష్టిలో పెట్టడానికా, లేకపోతే వాటి మరి ఏదైనా కావచ్చు, కానీ ఇది బోండా ఉమా మాట్లాడకూడదు, అది ఆయన వ్యక్తిగతం. టీడీపీ చాలా చేసింది, కాపులకి చేసింది, అదేవిధంగా ముద్రగడకి చేసిందని మాట్లాడారు. 2019లో ఓడిపోయింది,
ముద్రగడ పద్మనాభం ఇష్యూ కాదు, కాపుల్ని టీడీపీ పట్టించుకోలేదు అన్నమాట తప్పు అని ఖండించారు. మళ్ళీ యాక్టివ్ అయినట్టు కనపడుతున్నారు పార్టీలో. సో ఆయన ఒకళ్ళు పోటీలో ఉన్నారు వర్మ. తర్వాత రాయలసీమలో చూసుకుంటే రెడ్డప్ప గారు శ్రీనివాసరెడ్డి. మాది రెడ్డప్ప గారి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు కదా, కడప ఎమ్మెల్యే ఆమె. మరొకటి తిప్పేస్వామి, ఇంకొకళ్ళు బీటెక్ రవి, ఆల్రెడీ ఎమ్మెల్సీగా ఉన్నారు, జెడ్పీటీసీ మెంబర్గా కూడా వాళ్ళ మిసెస్ గెలిచారు. ఆయన పిలువెందుల ఇన్ఛార్జిగా ఉన్నారు. సో అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి, అదేవిధంగా ఆయన తనయుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వీళ్ళ ధాటిని తట్టుకొని టీడీపీని గ్రౌండ్ లెవెల్కి తీసుకెళ్లి అక్కడ టీడీపీని గ్రోత్ చేస్తున్న వ్యక్తి. సో అందుకని ఈయనకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. అందరికీ ఇవ్వలేదు, బట్ ఎవరికి వివరిస్తుంది అనేది నేను చూద్దాం. సో మరొక ఎమ్మెల్సీ ప్రభాకర్ చౌదరి, అనంతపురానికి చెందిన నాయకుడు, ఆయన ఎక్స్ ఎమ్మెల్యే. సో ఈయన కూడా పోటీలో ఉన్నారు. మరొకటి కొమ్మాలపాటి శ్రీధర్, అదేవిధంగా మంగళగిరికి చెందిన పోతినేని శ్రీనివాస్, ఈయన కూడా పోటీలో ఉన్నారు. ఇంత చాంతాడంత లిస్ట్ ఉంది, కాకపోతే రెండు ఎమ్మెల్సీలు. వీటిని ఎలా బ్యాలెన్స్ చేస్తారు? చంద్రబాబు వీళ్ళందరినీ కాదని సామాజిక వర్గ కోణంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు తగ్గట్టుగా ఎట్లా డిజైన్ చేస్తారో తెలియదు. అసలైతే 2 ఎమ్మెల్సీలు పోటీ మాత్రం వీళ్ళందరూ కూడా చాలా మంది సీనియర్ నాయకులు, పార్టీ కష్టపడ్డ వాళ్ళు, లేదా సీట్లను త్యాగం చేసుకున్న వాళ్ళు, రాజ్యసభ వస్తుందని రాజ్యసభ సీటు రాక భంగపడ్డ వాళ్ళు, వీళ్ళందరూ ఉన్నారు. సో ఇప్పుడు వస్తుంది. ఇంకొక దీంట్లో కోణం ఉంది, ఇది గవర్నర్ కోట మాత్రమే. ఇప్పుడు దీంట్లో రాని వాళ్ళకి టీడీపీ అధిష్టానం అంటే ఇప్పటికే కొంతమందికి బొజ్జగించినట్టు తెలుస్తోంది. మళ్ళీ వచ్చే సంవత్సరం కొన్ని ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అయితే ఖచ్చితంగా వాటిలో నామినేట్ చేస్తాము అన్న యాంగిల్ కూడా అధిష్టానం ఇప్పటికే బొజ్జగింపులు మొదలుపెట్టింది అనేది వినపడుస్తుంది. టీడీపీలో ముఖ్యంగా ఒక స్ట్రాటజీగా ఉంటుంది. ముందుగా ఫెయిలర్స్ వదులుతారు, ఆ ఫెయిలర్స్ తర్వాత వచ్చే రియాక్షన్స్, సామాజిక కోణము, పార్టీ మెంబర్ ఉండే యాక్టివ్నెస్, ఆయన యాటిట్యూడ్, వర్కింగ్ నేచరు, తర్వాత సమాజంలో ఆయనకుండే గౌరవం, ఇవన్నీ బేరీజ్ వేసుకుని చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీ కానీ వాటి ఏ పదవులైనా నియమిస్తారు. చూద్దాం ఈసారి ఏం జరుగుతుందో చూడాలి.